ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 43వ అధ్యాయం మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. మొత్తము సతీఖండములోని 30వ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 43వ అధ్యాయములో దక్షుని ఎడల భగవంతుడైన శివుని భక్తవాత్సల్యము, జ్ఞానులైన భక్తుల శ్రేష్టత్వము, ముగ్గురు దేవతలు ఒకటేనని చెప్పటము, దక్షుడు తన యజ్ఞమును పూర్తి చేయటము, దేవతలు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళడము, సతీఖండ ఉపసంహారము, మహాత్మ్యము గురించి మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, ఈ విధముగా శ్రీ విష్ణువు, నేను, దేవతలు, ఋషులు, ఇతరులందరూ కూడా కీర్తించగా మహాదేవుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. తరువాత చంద్రశేఖరుడు సమస్త ఋషులకు, దేవతాదులకు తన కృపాదృష్టిని ప్రసాదించాడు. బ్రహ్మనైన నన్ను విష్ణుదేవుని సమాధానపరిచి దక్షునితో ఇలా చెప్తున్నాడు. మహాదేవుడు దక్షునితో ఇలా చెప్తున్నాడు, ప్రజాపతి దక్ష, నేను చెప్పేదానిని విను. నేను నీ ఎడల ప్రసన్నుడనైనాను. సమస్తమునకు ఈశ్వరుడును స్వతంత్రుడును అయినప్పటికీ నేను భక్తాధీనుడనై ఉంటాను. 4 విధములైన పుణ్యాత్ములైన పురుషులు నన్ను భజిస్తారు. దక్ష ప్రజాపతి, ఆ 4 భక్తులలో ముందు వారి కంటే తరువాత వారు శ్రేష్ఠులు. వారిలో మొదటివారు ఆర్తులు, 2వ వారు జిజ్ఞాసులు, 3వ వారు అర్థమును అర్థించువారు, 4వ శ్రేణికి చెందినవారు జ్ఞానులు, మొదటి 3 తరగతులకు చెందినవారు సామాన్య శ్రేణికి చెందిన భక్తులు. కానీ 4వ శ్రేణికి చెందినవారు విశేష మహత్యమును కలిగినవారు. ఆ భక్తులందరిలో 4వ వారైన జ్ఞానులే నాకు ఎంతో ప్రియమైనవారు. వారు నా రూపముగానే అంగీకరించబడతారు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకెవ్వరూ లేరు. ఇది సత్యము. నేను ఆత్మజ్ఞుడను. వేదాంతములందు పారంగతులైన వారు, విద్వాంసులు జ్ఞానము ద్వారా నన్ను తెలుసుకోగలరు. మందబద్ధులైన వారు జ్ఞానము లేకుండా నన్ను పొందటానికి ప్రయత్నిస్తారు. కర్మాధీనులైన మూఢమానవులు నన్ను వేదముల, యజ్ఞముల, దానముల, తపస్సు ద్వారా కూడా ఎప్పుడూ నన్ను పొందలేరు. కాబట్టి దక్ష, నేటి నుండి నీవు బుద్ధి ద్వారా పరమేశ్వరుడనగు నన్ను తెలుసుకునే జ్ఞానమును ఆశ్రయింపు. సమాహిత చిత్తుడవై కర్మ చేయి. ప్రజాపతి, నీవు ఉత్తమ బుద్ధితో నా 2వ వచనమును కూడా వినుము. నేను నా సగుణ స్వరూప విషయమునందు కూడా ఈ గోపనీయ రహస్యమును ధార్మిక దృష్టితో నీ ఎదుట ప్రకటిస్తున్నాను. జగత్తుకు పరమ కారణ రూపమైన నేనే బ్రహ్మను, నేనే విష్ణువును, సమస్తమునకు ఆత్మను, ఈశ్వరుడను, సాక్షిని, స్వయం ప్రకాశకుడను, నిర్విశేషుడను. మునేంద్ర, నా త్రిగుణాత్మక మాయను స్వీకరించి నేనే జగత్తును సృష్టించి పాలించి సంహరిస్తుంటాను. ఆ క్రియలకు అనురూపముగా బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపములను ధరిస్తాను. ఆ అద్వితీయ అంటే భేదములు లేని ఆ అద్వితీయ కేవల విశుద్ధమైన పరబ్రహ్మ పరమాత్ముడునగు నాయందే అజ్ఞానులైన పురుషులు బ్రహ్మ, ఈశ్వరుడు మిగతా సకల జీవులను వేరువేరు రూపములతో చూస్తారు. మానవుడు తన శిరస్సు, చేతులు మొదలగు అంగములయందు ఇవి నా నుండి భిన్నములు అని పరకీయ బుద్ధిని ఎప్పుడూ భావించడు. అలాగే నా భక్తుడు ప్రాణులయందు నా నుండి భిన్నత్వమును చూడడు. దక్ష, నేను బ్రహ్మ, విష్ణువు ముగ్గురము స్వరూపతః ఒక్కరమే. సమస్త జీవరూపములు మేము. ఇట్లు అనుకొని మా ముగ్గురిలో భేదమును చూడని వారు శాంతిని పొందుతాడు. 3 దేవతలలో భేదబుద్ధి కలిగినవాడు చంద్రుడు, తారలు ఉన్నంత వరకు నరకమున నివసిస్తాడు. ఇది నిశ్చితము. దక్ష, ఎవరైనా విష్ణు భక్తుడై నన్ను నిందించినా, నా భక్తుడు విష్ణువును నిందించినా, నేనింతకు ముందు ఇచ్చిన శాపములు ఆ ఇరువురికి సంప్రాప్తమవుతాయి. వారికి నిశ్చితముగా తత్వజ్ఞాన ప్రాప్తి కలగదు. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, భగవంతుడగు మహేశ్వరుని సుఖప్రదమైన ఈ వచనములు విని దేవతలు, మునులు మొదలగు వారందరూ ఎంతో ఆనందమును పొందారు.
కుటుంబ సహితముగా దక్షుడు ఎంతో ప్రసన్నతతో శివభక్తి తత్పరుడయ్యాడు. దేవతలు మొదలుగా గలవారు కూడా శివుడే సర్వేశ్వరుడని తెలుసుకొని ఆ స్వామి భజనయందే లగ్నమయ్యారు. పరమాత్ముడైన శంభుని ఎవరెవరు ఏ విధముగా కీర్తిస్తారో వారికి ఆ ప్రభువు అలాగే సంతుష్ట చిత్తుడై వరములను ఇస్తాడు. మునీంద్ర, తరువాత శివభగవానుని ఆదేశానుసారము ప్రసన్న చిత్తుడై శివభక్తుడైన దక్షుడు ఆ స్వామి అనుగ్రహము చేత తన యజ్ఞమును పూర్తి చేశాడు. అతడు దేవతలకు యజ్ఞభాగములనిచ్చాడు. శివునకు కూడా పూర్ణ భాగమిచ్చాడు. బ్రాహ్మణులకు దానములు చేశాడు. ఈ విధముగా అతనికి శంభుని అనుగ్రహము ప్రాప్తించింది. ఈ విధముగా మహాదేవుని ఆ మహత్తర కార్యమును విధిపూర్వకముగా వర్ణించాను. ప్రజాపతి దక్షుడు ఋత్విక్కుల సహాయముతో ఆ యజ్ఞకర్మను శాస్త్రోక్తముగా పూర్తి చేశాడు. మునీంద్ర, పరబ్రహ్మ స్వరూపుడైన శంకరుని అనుగ్రహము చేతనే దక్షుడు యజ్ఞమును పూర్తి చేశాడు. తరువాత దేవతలు ఋషులందరూ సంతుష్టులై భగవంతుడకు శివుని కీర్తిని వర్ణిస్తూ తమ తమ ధామములకు వెళ్ళిపోయారు. ఇతరులు కూడా అక్కడ నుండి సుఖముగా సెలవు తీసుకొని వెళ్ళారు. నేను విష్ణుదేవుడును అత్యంత ప్రసన్నులమైనాము. సర్వమంగళప్రదుడు భగవంతుడైన శివుని యొక్క సుయశమును నిరంతరము గానము చేస్తూ ఆనందముతో మా స్థానములకు చేరుకొన్నాము. మహాదేవుడు సత్పురుషులకు ఆశ్రయభూతుడు. దక్షునిచే సమ్మానితుడై ప్రేమతో ప్రసన్నతతో గణములతో కూడి తన నివాస స్థానమైన కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాడు. తన పర్వతము మీదకు చేరిన శంభుడు తన ప్రాణప్రియయకు సతీదేవిని స్మరించాడు. ప్రధాన గణములకు ఆ గాథ వినిపించాడు. ఈ విధముగా దక్షకన్య సతీదేవి యజ్ఞమునందు తన శరీరమును పరిత్యజించింది. తరువాత హిమాలయుని పత్ని మేనక గర్భమున జన్మించింది. ఈ విషయము లోకప్రసిద్ధము. అక్కడ తపము చేసుకొని గౌరీదేవిగా భగవంతుడకు శంకరుని పతిరూపమున వరించింది. ఆమె ఆ స్వామి వామాంగమునందు స్థానమును పొంది అద్భుత లీలలు చెయ్యసాగింది. నారద, ఈ విధముగా నేను నీకు సతీదేవి యొక్క పరమ అద్భుతమైన దివ్య చరిత్రను వర్ణించాను. ఇది భోగములను మోక్షములను ప్రసాదిస్తుంది, సకల కోరికలను తీరుస్తుంది. ఈ ఉపాఖ్యానము పాపమును దూరము చేస్తుంది. ఇది పవిత్రము పరమ పావనము అయినది. స్వర్గమును యశస్సును ఆయువును ప్రసాదిస్తుంది. పుత్రపౌత్ర రూప ఫలములను ప్రసాదిస్తుంది. నాయన, భక్తుడు భక్తిభావముతో ప్రజలకు ఈ కథ వినిపించినచో ఇహలోకమునందు సకల కర్మల ఫలమును పొందుతాడు. పరలోకమునందు పరమగతిని అంటే మోక్షమును పొందుతాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 43 సమాప్తము. ఇంతటితో రుద్ర సంహితయందలి సతీఖండము సంపూర్ణమైనది. రెండవదైన రుద్ర సంహితలోని తృతీయ భాగమైన పార్వతీ ఖండము గురించి తదుపరి భాగంలో మొదలుపెట్టుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.